పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని టీఎన్జీఓ మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సమీకృత కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టీఎన్జీఓ కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రధాన డిమాండ్లు నూతన పెన్షన్ విధానం రద్దు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి 10 లక్షల పెంపుకై ఈరోజు ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిఆర్ఓ పద్మశ్రీకి మెమోరాండం సమర్పించారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ హైదరాబాద్ వారు మరి పిలుపు మేరకు భోజన విరామ సమయ ధర్నా కలెక్టరేట్ కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి పెంపు, అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారందరినీ క్రమబద్ధీకరించాలని చెప్పి కూడా మరి ఈరోజు టీఎన్జిఓలు అందరం కూడా టీజీఓ కావచ్చు, టీఎన్జిఓ కావచ్చు, క్లాస్ 4 కావచ్చు, డ్రైవర్స్ అసోసియేషన్స్ కావచ్చు, అన్ని వర్గాల ఉద్యోగులు మరి ఈరోజు మెదక్ కలెక్టరేట్ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా, ఈ పాలసీలన్నింటినీ కూడా మరి రద్దుపరిచి ఏదైతే పాత పాలసీలను మరి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ఏ బిల్లు ప్రవేశపెట్టిందో మరి ఆ బిల్లు ప్రవేశపెట్టడంతో అన్ని రాష్ట్రాలు కూడా భాగస్వామ్యమై ఈ సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చినాయి. ఆ సిపిఎస్ విధానాన్ని మరి ఏదైతే మన ఉద్యోగి కాంట్రిబ్యూషన్ 10% కాంట్రిబ్యూషన్తో మరి ఈరోజు మరి ప్రభుత్వ 10% కాంట్రిబ్యూషన్ జమ చేసి మరి ఆ 20% కూడా షేర్ మార్కెట్లో పెట్టి ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మరి మీకు పెన్షన్ విధానం ఇస్తామని చెప్పి దాంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ బిల్లును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి గత 20 సంవత్సరాలుగా నూతన పెన్షన్ విధానానికి రద్దుకు మరి ఐకమత్యంతో ఉద్యోగులందరం కూడా పోరాడుతున్నాము. మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము ఆ విధానాన్ని రద్దు చేయలేదు కదా, మరి ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల మీద విపరీతమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి మరి రుద్దుతూ ఉన్నాయి. మరి ఇటువంటి విధానాన్ని మేమందరం కూడా ఉద్యోగుల తరఫున వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే మరి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరూ గత 15 సంవత్సరాలుగా మరి వాళ్ళందరూ కూడా కనీస వేతనంతో మరి అతి తక్కువ వేతనంతో మరి ఎక్కువ శ్రమ తీసుకుంటున్నారు. నిజంగా వారి యొక్క శ్రమ దోపిడీ చేయడం జరుగుతున్నది మరి ప్రభుత్వాలు. మరి అటువంటి వ్యవస్థను తొలగించాలి. మరి ఏదైతే వాళ్ళందరినీ కూడా మరి ఆ విధానాన్ని రద్దు చేసి మరి ఇప్పటికే పనిచేస్తున్న వారందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని రెగ్యులేషన్ చేయాలని చెప్పి కూడా మేము ఉద్యోగులందరి తరఫున కోరుతున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ మరి ఈరోజు మా సంవత్సరం వచ్చేటువంటి శాలరీలో మరి దాదాపు 1 నెల నుంచి 2 నెలల జీతం కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ రూపేణ మరి కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాము. మరి ఎటువంటి దరిద్ర పరిస్థితి అంటే ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా అన్ని